హలో గైస్, టాలీవుడ్ టు బాలీవుడ్ సెగ్మెంట్ లో ఎపిసోడ్ నంబర్ 4 కి మీ అందరికీ స్వాగతం. అండ్ సారీ గైస్, మన ఛానల్లో ఈ సెగ్మెంట్ ఉన్న విషయం మర్చిపోయాను, అందుకే వీడియోస్ చేయలేదు. అండ్ ఈ సెగ్మెంట్ లో వచ్చే వీడియోస్ అనేవి గురువారం అప్లోడ్ చేయాలా లేదా శనివారం అప్లోడ్ చేయాలా అనేది కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా ముందు బాలీవుడ్ నుంచి మొదలు పెడితే ఫస్ట్ న్యూస్ వచ్చేసి మ్యాడాక్ ఫిల్మ్ స్టూడియోస్ వాళ్ళు విక్కీ కౌశల్ ని మెయిన్ లీడ్ గా పెట్టి చావా అనే ఒక మూవీ తీశారు. ఈ మూవీ ఛత్రపతి శివాజీ కొడుకైన సంభాజీ మహారాజ్ యొక్క బయోపిక్ అనమాట. ఇనీషియల్లీ ఈ మూవీని December 6th రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు. బట్ December 5th పుష్ప 2 మూవీ ఉంది. అండ్ ఆ మూవీకి హైప్ మాత్రం మామూలుగా లేదు. అండ్ థియేట్రికల్ బిజినెస్ కూడా చాలా బాగా జరిగింది. సో పుష్ప 2 మూవీతో క్లాష్ ఎందుకు అని చెప్పి మ్యాడాక్ ఫిల్మ్ స్టూడియోస్ వాళ్ళు ఈ చావా మూవీని పోస్ట్ పోన్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. ఒకవేళ పోస్ట్ పోన్ అయితే గనక ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనేది అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది రావాల్సి ఉంది. అండ్ నెక్స్ట్ న్యూస్ లో కూడా విక్కీ కౌశలే ఉన్నాడు. అదేంటి అంటే స్త్రీ మూవీస్ యొక్క డైరెక్టర్ అయిన అమర్ కౌశిక్ విక్కీ కౌశల్ ని మెయిన్ లీడ్ గా పెట్టి మహా అవతార్ అనే ఒక మూవీ తీయబోతున్నాడు. ఈ మూవీలో చిరంజీవి పరశురాముడి యొక్క స్టోరీని ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీని 2026 క్రిస్మస్ కి రిలీజ్ చేయబోతున్నారు అని మ్యాడాక్ ఫిల్మ్ స్టూడియోస్ వాళ్ళు అనౌన్స్ చేశారు. ప్రస్తుతానికి మూవీని అయితే అనౌన్స్ చేశారు. అండ్ కాస్ట్ మెంబర్స్ ఎవరు, షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇలాంటి ఫర్దర్ డీటెయిల్స్ అనేవి ఫ్యూచర్ లో తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్త్రీ హారర్ కామెడీ యూనివర్స్ నుంచి నెక్స్ట్ రాబోతున్న మూవీని మ్యాడాక్ ఫిల్మ్ స్టూడియోస్ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఈ మూవీ యొక్క నేమ్ వచ్చేసి థామా అన్నమాట. ఇది ఒక రొమాంటిక్ హారర్ కామెడీ మూవీ అండ్ వ్యాంపైర్స్ మీద బేస్ అయి ఉండబోతుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ స్త్రీ 2 మూవీలో హింట్ కూడా ఇచ్చారు. అండ్ రీసెంట్లీ ఈ థామా మూవీకి సంబంధించిన ఆడియో అనౌన్స్మెంట్ టీజర్ కూడా రిలీజ్ చేశారు. అందులో సాంగ్ అయితే బాగుంది. యాక్చువల్లీ ఈ థామా మూవీ అనేది మరేదో కాదు, ప్రీవియస్లీ అనౌన్స్ చేసిన వ్యాంపైర్స్ ఆఫ్ విజయనగర్ మూవీనే. కాకపోతే ఇప్పుడు ఆ మూవీకి థామా అని పేరు మార్చారు అంతే. అండ్ ఈ మూవీ యొక్క కాస్టింగ్ విషయానికి వస్తే ఆయుష్మాన్ ఖురానా, రష్మి ముండక వీళ్ళిద్దరూ మెయిన్ లీడ్స్ గా నటిస్తున్నారు. అండ్ నవాజుద్దీన్ సిద్దికి ఈ మూవీలో విలన్ రోల్ లో కనిపించబోతున్నాడు అని కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ మూవీని ముంజియా మూవీ డైరెక్టర్ అయిన ఆదిత్య సర్పోదర్ డైరెక్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీ యొక్క షూటింగ్ ఈ మంత్ ఎండింగ్ లోపల లేదా డిసెంబర్ లో స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ దివాళీకి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ మిర్జాపూర్ సీజన్ 4 అనేది డెవలప్మెంట్ లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అండ్ రీసెంట్లీ మిర్జాపూర్ కి సంబంధించి ఒక మూవీ కూడా రాబోతుంది అని అనౌన్స్ చేశారు. అండ్ ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత కొంచెం కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈ అనౌన్స్మెంట్ వీడియోలో చనిపోయిన మున్నా భయ్య అండ్ కాంపౌండర్ క్యారెక్టర్స్ ని చూపించారు. సో ఇప్పుడు రాబోతున్న మిర్జాపూర్ మూవీ అనేది సీజన్ 4 కి కంటిన్యూషన్ గా ఉండబోతుందా లేదా ఈ సిరీస్ మొత్తాన్ని వీళ్ళు మూవీ లాగా తీయబోతున్నారా అనే దాని గురించి ఒక కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించి వస్తున్న రూమర్స్ ఏంటి అంటే వీళ్ళు ఈ సిరీస్ ని రీబూట్ చేసి మూవీ ఫ్రాంచైజ్ గా కన్వర్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. సో అందుకే చనిపోయిన మున్నా భయ్య అండ్ కాంపౌండర్ క్యారెక్టర్స్ కూడా కనిపించబోతున్నాయని కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి మరి ఏం జరగబోతుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్లీ యష్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన నటిస్తున్న టాక్సిక్, రామాయణ్ అండ్ KGF 3 మూవీస్ కి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే రివీల్ చేశారు. అందులో ఫస్ట్ టాక్సిక్ విషయానికి వస్తే ఈ మూవీలో ఫీమేల్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉండబోతున్నాయని కన్ఫర్మ్ చేశారు. ఎందుకంటే ఈ మూవీలో డ్రామా ఎక్కువగా ఉండబోతుందంట. సో ఆ డ్రామాని పుల్ ఆఫ్ చేయడానికి ఈ ఫీమేల్ క్యారెక్టర్స్ అవసరం అవుతాయంట. అండ్ ఈ క్యారెక్టర్స్ కూడా ఫోర్స్డ్ గా కాకుండా ఆర్గానిక్ గా ఉంటాయంట. అండ్ ఈ మూవీ యొక్క స్టోరీ కూడా కొంచెం డిఫరెంట్ గా ఎంటర్టైన్మెంట్, ఆర్ట్, స్టైలిష్ ఈ ఎలిమెంట్స్ అన్నిటిని పర్ఫెక్ట్లీ బ్లెండ్ చేస్తూ ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్ మనం చాలా తక్కువగా చూసి ఉంటామని యష్ గారు చెప్పుకొచ్చారు. అండ్ తర్వాత రణబీర్ కపూర్ అండ్ సాయి పల్లవి మెయిన్ లీడ్స్ గా నటిస్తున్న రామాయణ్ మూవీలో రావణ్ క్యారెక్టర్ లో నటించబోతున్నారు అని యష్ గారు కన్ఫర్మ్ చేశారు. అండ్ ఆయన రోల్ అనేది ఫస్ట్ పార్ట్ లో తక్కువగా ఉండబోతుందంట, కానీ సెకండ్ పార్ట్ లో మాత్రం ఫుల్ లెంత్ రోల్ ఉండబోతుంది అని ఆయన అయితే చెప్పుకొచ్చారు. అండ్ తర్వాత KGF 3 విషయానికి వస్తే KGF 3 మూవీ అనేది డెఫినెట్లీ వస్తుంది అని యష్ గారు కన్ఫర్మ్ చేశారు. అండ్ దీనికి సంబంధించి ప్రశాంత్ నీల్ అండ్ యష్ గారు ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారంట. అండ్ వీళ్ళ దగ్గర ఒక మ్యాసివ్ ఐడియా కూడా ఉంది అని కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ థర్డ్ పార్ట్ కున్న హైప్ ని వాడుకొని క్యాష్ గ్రాప్ చేద్దామని కాకుండా ఆడియన్స్ అందరూ ప్రౌడ్ గా ఫీల్ అయ్యే విధంగా ఈ థర్డ్ పార్ట్ ని తెద్దామని ప్లాన్ చేస్తున్నట్టు యష్ గారు అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ ప్రెసెంట్ యష్ అండ్ ప్రశాంత్ నీల్ గారికి కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి. అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత KGF 3 మూవీని స్టార్ట్ చేస్తామని ఆయన అయితే కన్ఫర్మ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి రణబీర్ కపూర్ అండ్ సాయి పల్లవి మెయిన్ లీడ్స్ గా నటిస్తున్న రామాయణ్ పార్ట్ 1 అండ్ 2 మూవీస్ యొక్క రిలీజ్ డేట్లని కన్ఫర్మ్ చేశారు. పార్ట్ 1 దివాళీ 2026 కి రిలీజ్ కాబోతుంది. అండ్ పార్ట్ 2 దివాళీ 2027 కి రిలీజ్ కాబోతుంది. అండ్ రణబీర్ కపూర్ లైనప్ అయితే మామూలుగా లేదు. ఎందుకంటే 2026 దివాళీకి రామాయణ్ పార్ట్ 1 రిలీజ్ కాబోతుంది. అండ్ 2026 డిసెంబర్ లో బ్రహ్మాస్త్ర పార్ట్ 2 మూవీ రిలీజ్ కాబోతుంది. అండ్ 2027 దివాళీకి రామాయణ్ పార్ట్ 2 రిలీజ్ కాబోతుంది. అండ్ 2027 డిసెంబర్ కి బ్రహ్మాస్త్ర పార్ట్ 3 మూవీ రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ మూవీస్ తర్వాత యానిమల్ పార్క్ మూవీ రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ మూవీస్ రిలీజ్ అయ్యేపాటికి రణబీర్ కపూర్ చాలా పెద్ద స్టార్ గా ఎదిగిపోతాడు. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రితిక్ రోషన్ మూవీస్ కి సంబంధించి వరుస పెట్టి న్యూస్లు వచ్చాయి. అవన్నీ ఇప్పుడు 1 by 1 మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతున్న వార్ 2 మూవీ గురించి. రీసెంట్లీ ఇటలీలో ఒక సాంగ్ షూటింగ్ జరిగింది. అండ్ అక్కడే ఒక చిన్న యాక్షన్ బ్లాక్ కూడా షూట్ చేశారంట. అండ్ ఈ మూవీలో
మూవీలో రితిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ గారి ఇంట్రడక్షన్ కి సంబంధించిన న్యూస్ కూడా వచ్చింది. అదేంటి అంటే రితిక్ రోషన్ గారి ఇంట్రడక్షన్ సీన్ అనేది చైనాలో షావ్లిన్ టెంపుల్ లో స్వాట్ ఫైట్ తో ఉంటుందంట. అండ్ ఎన్టీఆర్ గారి ఇంట్రడక్షన్ సీన్ అనేది పైరట్స్ తో హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్ట్ ఫైట్ సీన్ ఉంటుందంట. అండ్ తర్వాత ఆల్ఫా మూవీ విషయానికి వస్తే ఈ మూవీలో రితిక్ రోషన్ గారి కబీర్ క్యారెక్టర్ క్యామియో ఉండబోతుంది అని న్యూస్ వచ్చింది. కానీ ఇప్పుడు ఆ క్యామియో అనేది ఎక్స్టెండెడ్ క్యామియోగా ఉండబోతుంది అని న్యూస్ వస్తుంది. అండ్ ఈ మూవీలో రితిక్ రోషన్ గారి ఇంట్రడక్షన్ సీన్ అయిపోయిన తర్వాత ఆ సీన్ అనేది ఒక యాక్షన్ బ్లాక్ లోకి ట్రాన్స్మిట్ అవుతుందంట. అండ్ తర్వాత ఆలియా భట్ అండ్ శర్వరి క్యారెక్టర్స్ తో కబీర్ క్యారెక్టర్ కూడా ఫైట్ చేసే సీన్ ఉంటుందంట. అండ్ ఇది ఆల్ఫా మూవీకి సంబంధించిన న్యూస్. అండ్ నెక్స్ట్ న్యూస్ విషయానికి వస్తే హాలీవుడ్ లో విల్ స్మిత్ నటించిన ఐఎమ్ లెజెండ్ మూవీ యొక్క రైట్స్ ని రితిక్ రోషన్ గారు అఫీషియల్లీ తీసుకున్నారు. అంటే ఈ ఐఎమ్ లెజెండ్ మూవీని మన ఇండియన్ నేటివిటీకి తగ్గట్టు బాలీవుడ్ వర్షన్ లో రీమేక్ చేస్తారనమాట. అండ్ రితిక్ రోషన్ గారికి ఈ మూవీ యొక్క రీమేక్ అనేది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిదంట. సో అందుకే ఈ మూవీ యొక్క రైట్స్ అనేవి తీసుకున్నారు. కానీ ఈ రీమేక్ మూవీ యొక్క షూటింగ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవ్వదు. ఎందుకంటే రితిక్ రోషన్ గారు వార్ 2 మూవీ తర్వాత క్రిష్ 4 మూవీని స్టార్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ క్రిష్ 4 మూవీ యొక్క స్క్రిప్ట్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయినట్టు లాస్ట్ ఇయరే కన్ఫర్మ్ అయింది. అండ్ ఆ స్క్రిప్ట్ కూడా లాక్ చేసేశారు. అండ్ ఈ క్రిష్ 4 మూవీని 2012 లో అగ్నిపత్ మూవీ తీసిన కరణ్ మల్హోత్రా డైరెక్ట్ చేయబోతున్నారు అని కన్ఫర్మ్ అయింది. అండ్ సిద్ధార్థ్ ఆనంద్ అండ్ రాకేష్ రోషన్ వీళ్ళిద్దరు కలిసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేయబోతున్నారు. అండ్ ఈ క్రిష్ 4 మూవీ యొక్క షూటింగ్ అనేది ప్రాబబ్లీ 2025 లో స్టార్ట్ అవుతుంది. అండ్ 2026 ఎండింగ్ కల్లా ఈ మూవీ రిలీజ్ అయిపోతుందంట. ఒకవేళ 2025 లో షూటింగ్ స్టార్ట్ కాకపోతే 2026 లో స్టార్ట్ అవుతుందంట. అండ్ 2027 లో ఈ మూవీ అనేది రిలీజ్ అవుతుందంట. అండ్ ఇవి బాలీవుడ్ అప్డేట్లు అనమాట. అండ్ ఇప్పుడు టాలీవుడ్ అప్డేట్ల విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి ఈ రోజు సూర్య గారి కంగువా అండ్ వరుణ్ తేజ్ గారి మట్కా మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఈ 2 మూవీస్ లో మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మహేష్ బాబు గారి నెఫ్యూ అయిన అశోక్ గల్లా గారిది దేవకి నందన వాసుదేవ అని ఒక మూవీ రాబోతుంది. రీసెంట్లీ ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీ నవంబర్ 22 కి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ మూవీలో మహేష్ బాబు గారు కృష్ణుడి లాగా కనిపించబోతున్నారు అని ప్రీవియస్లీ ఒక రూమర్ వచ్చింది. కానీ అది జస్ట్ ఫేక్ న్యూస్ అంట. అది రూమర్ మాత్రమే అని కన్ఫర్మ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంట్ బెల్లంకొండ శ్రీనివాస్ గారు భైరవం అనే ఒక మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ తమిళ్ మూవీ అయిన గరుడన్ మూవీకి అఫీషియల్ రీమేక్ అనమాట. అండ్ ఈ మూవీలో బెల్లంకొండ శ్రీనివాస్ గారితో పాటు మంచు మనోజ్ గారు అండ్ నారా రోహిత్ గారు కూడా కనిపించబోతున్నారు. అండ్ రీసెంట్లీ వీళ్ళ ముగ్గురికి సంబంధించిన అఫీషియల్ ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. అండ్ ఈ మూవీ డిసెంబర్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నితిన్ గారి ఇష్క్ మూవీ నవంబర్ 30 కి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది అని కన్ఫర్మ్ అయింది. అండ్ ప్రెజెంట్ నితిన్ గారు రాబిన్ హుడ్ అనే ఒక మూవీలో నటిస్తున్నారు. అండ్ ఈ మూవీ డిసెంబర్ 20 కి రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ మూవీకి సంబంధించిన టీజర్ అనేది ఈ రోజు 4 రిలీజ్ కాబోతుంది. నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి రిలీజ్ అయిపోయి ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూసేయండి. అండ్ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి మంత్ లో నితిన్ గారి తమ్ముడు మూవీ ఉంది. ఈ మూవీని వేణు శ్రీరామ్ గారు డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ తర్వాత నితిన్ గారు బలగం మూవీ డైరెక్టర్ అయిన వేణు గారితో ఎల్లమ్మ అనే ఒక మూవీలో నటిస్తున్నారు. అండ్ ఈ మూవీ దసరాకి రిలీజ్ కాబోతుంది. అండ్ ఇది నితిన్ గారి లైనప్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాలయ్య అండ్ బాబీ కాంబినేషన్ లో రాబోతున్న NBK 109 మూవీ యొక్క టైటిల్ టీజర్ అనేది 15th నవంబర్ కి రిలీజ్ కాబోతుంది అని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ మూవీ యొక్క టైటిల్ వచ్చేసి డాకు మహారాజ్ అని కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో టైటిల్ టీజర్ లో ఏముంటుందో చూడాలి మరి. అండ్ ఈ మూవీ 2025 సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్నడ స్టార్ హీరో అయిన శివర్ణ గారు 2 పెద్ద మూవీస్ లో క్రూషియల్ రోల్స్ లో నటించబోతున్నారు అని కన్ఫర్మ్ అయింది. ఫస్ట్ వచ్చేసి రామ్ చరణ్ గారి RC 16th మూవీలో శివర్ణ గారు ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటించబోతున్నారంట. అండ్ సెకండ్ మూవీ వచ్చేసి తలపతి విజయ్ గారి తలపతి 69 మూవీలో శివర్ణ గారు ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటించబోతున్నారు అని కన్ఫర్మ్ అయింది. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ నెక్స్ట్ పుష్ప 2 మూవీకి సంబంధించి వరుస పెట్టి న్యూస్లు వచ్చాయి. అవంటే ఇప్పుడు 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ మూవీ యొక్క ఫస్ట్ ట్రైలర్ నవంబర్ 17 కి సాయంత్రం 6 గంటలకి రిలీజ్ కాబోతుంది. అండ్ రీసెంట్లీ శ్రీలీల గారితో కిసిక్ అనే ఒక ఐటమ్ సాంగ్ యొక్క షూటింగ్ స్టార్ట్ చేశారు. అండ్ ఆ సాంగ్ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ కొన్ని ప్యాచ్ వర్క్ సీన్స్ అనేవి షూట్ చేయాల్సి ఉన్నాయంట. అండ్ అవి నవంబర్ 20 కల్లా కంప్లీట్ చేసుకుంటారంట. అండ్ రీసెంట్లీ రష్మి ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ హాఫ్ యొక్క డబ్బింగ్ కంప్లీట్ చేసినట్టు కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ పుష్ప 2 మూవీలో కొన్ని సీన్స్ కి తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వబోతున్నారు అని అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా పుష్ప 1 మూవీని నవంబర్ 19 కి అమెరికాలో రిలీజ్ చేయబోతున్నారు అని కన్ఫర్మ్ అయింది. కానీ మన దగ్గర రిలీజ్ చేస్తారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు. అండ్ ఇవి పుష్ప 2 మూవీకి సంబంధించిన కొన్ని అప్డేట్స్. అండ్ నెక్స్ట్ ప్రభాస్ గారి మూవీస్ కి సంబంధించి కొన్ని అప్డేట్లు వచ్చాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. టీ సిరీస్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అయిన భూషణ్ కుమార్ ద రాజాసాబ్ మూవీకి సంబంధించి రీసెంట్లీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటి అంటే రాజాసాబ్ మూవీ యొక్క మ్యూజిక్ రైట్స్ అనేవి టీ సిరీస్ వాళ్ళు కొనుక్కున్నారంట. అండ్ వీళ్ళు మూవీకి సంబంధించిన కొన్ని విజువల్స్ కూడా చూసారంట. అండ్ ఆ విజువల్స్ చూస్తుంటే హ్యారీ పాటర్ వైబ్స్ వస్తున్నాయని ఆయన అయితే చెప్పుకొచ్చారు. అండ్ ఈ భూషణ్ కుమార్ ప్రభాస్ గారి స్పిరిట్ మూవీకి సంబంధించి కూడా అప్డేట్ ఇచ్చారు. అదేంటి అంటే స్పిరిట్ మూవీని ఈ డిసెంబర్ లో లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఈ మూవీని మిడ్ 2026 లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. అండ్ రీసెంట్లీ సందీప్ రెడ్డి వంగ గారు కూడా ఈ స్పిరిట్ మూవీకి సంబంధించిన మ్యూజిక్ సెషన్ ని స్టార్ట్ చేశారు. అండ్ ఈ స్పిరిట్ మూవీకి పూరి జగన్నాథ్ గారు డైలాగ్స్ రాయబోతున్నారు అని కొన్ని స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయి. మరి
ఇది ఎంతవరకు నిజమో అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తే గానీ తెలియదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రభాస్ గారు హోంబలే స్టూడియోస్ ప్రొడక్షన్ లో 3 ఫిల్మ్స్ లో నటించడానికి డీల్ సైన్ చేసినట్టు అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ డీల్ లో భాగంగా ఫస్ట్ రాబోతున్న మూవీ వచ్చేసి సలార్ 2 మూవీ. అండ్ ఈ మూవీ 2026 లో రిలీజ్ కాబోతుంది అని కన్ఫర్మ్ అయింది. అండ్ తర్వాత 2027 అండ్ 2028 లో కూడా మూవీస్ ఉన్నాయి, కానీ ఆ మూవీస్ ఏంటో రివీల్ చేయలేదు. వాటి గురించి వస్తున్న స్పెక్యులేషన్స్ ఏంటి అంటే అందులో ఒక మూవీ ప్రశాంత్ వర్మతో అండ్ ఇంకొక మూవీ లోకేష్ కనకరాజుతో ఉండబోతుంది అని అన్అఫీషియల్ న్యూస్లు వస్తున్నాయి. మరి ఆ మూవీస్ ఏంటి అనేది అఫీషియల్ న్యూస్ వస్తే గానీ తెలియదు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ న్యూస్ వచ్చేసి కొరియన్ మూవీస్ లో ఆల్ఫా మేల్ గా కనిపించి రియల్ లైఫ్ లో మాత్రం క్యూటీ పూకి పూకి అయిన డాన్ సియోక్ ఏకేఏ డాన్ లీ రీసెంట్లీ ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టాడు. ఆ స్టోరీ ఎంతలా వైరల్ అయిపోయింది అంటే ఆ స్టోరీ చూడడానికి ఇన్స్టాగ్రామ్ స్టక్ అయింది. ఎందుకంటే అది నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి అందరు ఒక్కసారిగా చెక్ చేయడం మొదలు పెట్టారు. దానివల్ల ట్రాఫిక్ ఎక్కువ అయ్యి అది స్టక్ అయింది. అండ్ ఆ స్టోరీలో ఏముంది అంటే సలార్ 2 మూవీ అని చెప్పి ఏఐ జనరేటెడ్ ఒక ఇమేజ్ పెట్టి ఆ ఇమేజ్ మీద థమ్స్ అప్ ఐకాన్ పెట్టాడు. ఇంకా అంతే, సలార్ 2 మూవీలో డాన్ లీ ఉండబోతున్నాడు అని న్యూస్ అయితే ఫుల్ వైరల్ అయిపోయింది. అండ్ ఇంకొంతమంది ఏం చెప్తున్నారంటే డాన్ లీ ఉండేది సలార్ 2 మూవీలో కాదు స్పిరిట్ మూవీలో అని అంటున్నారు. కానీ అఫీషియల్ గా మాత్రం ఏది కన్ఫర్మ్ అవ్వలేదు. సో మీరు దీన్ని నమ్మొద్దు. మేబీ డాన్ లీ సలార్ మూవీ చూసి ఉండొచ్చు, అది నచ్చి అలా స్టోరీ కూడా పెట్టి ఉండొచ్చు కదా. అండ్ రీసెంట్లీ నేను చూశాను కొంతమంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి డాన్ లీ నేను స్పిరిట్ మూవీలో ఉన్నాను అని చెప్పినట్టు వీడియోస్ అనేవి క్రియేట్ చేస్తున్నారు. అది చూసి చాలా మంది అది రియల్ వీడియో అనుకుంటున్నారు, కానీ అది ఫేక్ వీడియో గైస్. ప్రెసెంట్ అయితే ఏది కూడా అఫీషియల్ గా కన్ఫర్మ్ అవ్వలేదు. సో మీరు దేన్ని నమ్మొద్దు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇది గైస్ ఇవాళ అప్డేట్స్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.